ఈరోజు ఈ ఆడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మనం దేని గురించి అయితే ఎదురు చూస్తున్నాము, ఏదొస్తే మన జీవితాలు మారుతాయని చెప్పి మనం దృఢంగా నమ్ముతున్నాము. అటువంటి సిస్టమ్ ఈరోజు మన ముందు రావడానికి అన్ని రకాలుగా సంసిద్ధమై ఏ క్షణంలోనైనా సరే బయటికి రావడానికి రెడీగా ఉందన్న విషయాన్ని మనకి ఎల్సీ మెంబర్స్ చెప్పకనే చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, యాష్ గారికి తప్ప అసలు ఏం జరుగుతుందన్న విషయం చాలామంది తెలియదు. అంటే అఫ్కోర్స్ ఎల్సీ మెంబర్స్లో కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎల్సీ మెంబర్స్ ప్రతిరోజు అంటే ఎల్సీ మెంబర్స్ క్రిస్ జాన్సన్ అవనివ్వండి, లేకపోతే డాక్టర్ బిల్ విలియమ్స్ అవనివ్వండి, ఇంకెవరైనా అవనివ్వండి, వాళ్ళు రోజు కూడా మనల్ని ఉత్తేజపరిచే విధంగా ఒక మెసేజెస్ పెట్టి మనల్ని ముందుకు పాజిటివ్గా తీసుకువెళ్తున్నారు అంటే కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే, యాష్ గారు ఎల్సీ మెంబర్స్ అయినటువంటి కొంతమందికి మన సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, మన సిస్టమ్ కనుక బయటికి వస్తే అది ఏ విధంగా మన మీద మన జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది అన్న విషయం వాళ్ళకి చూపించారు కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ మనతో డైరెక్ట్గా వాళ్ళు పంచుకోలేక ఇండైరెక్ట్గా వాళ్ళు మనల్ని ఉత్తేజపరిచే విధంగా మనకి మెసేజ్ రూపంలో మనకి హిట్స్ ఇస్తున్నారు. ఇదే విషయాన్ని నేను డాక్టర్ బిల్ విలియమ్స్ మైకెలిస్ గారు కూడా ఏం చెప్పారు, మన వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, నేను వచ్చి మాట్లాడొచ్చు, కానీ యాష్ గారు వచ్చి మాట్లాడేంత వరకు కూడా నేను మాట్లాడడం సమంజసం కాదు. అంటే అర్థం ఏంటి? సిస్టమ్ వాళ్ళు చూశారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సిస్టమ్ చూసి. కాకపోతే అదే ఎంజాయ్మెంట్ మనం కూడా ఆస్వాదించడానికి యాష్ గారు వచ్చి చెప్తే కానీ అది సాధ్యం కాదు. ఓకే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నిన్నే డాక్టర్ బిల్ విలియమ్స్ గారు ఒక మెసేజ్ పెట్టారండి. అది కూడా అన్ని గ్రూప్స్లో తిరిగింది అనుకుంటున్నాను నేను. అతను ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఒక యుద్ధం, అంటే మొన్న మనకి గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు, మీరు కాదు మొత్తం ప్రపంచానికి తెలుసు. ఎవరైనా అడగండి యుద్ధం ఎక్కడ జరిగిందంటే అమెరికా రష్యా, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఫుట్బాల్ గురించి కనుక్కోండి, ఫుట్బాల్ ఎక్కడ జరుగుతుందంటే ఫీఫా వరల్డ్ కప్ అని చెప్తారు. అంటే ప్రపంచ దృష్టిని ఈ రెండు ఆకర్షించాయి. అంటే ఒక యుద్ధం అవనివ్వండి, ఒక ఫిఫా వరల్డ్ కప్ అవనివ్వండి, ఈ రెండు మన ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అదేవిధంగా ఒక్కసారి కనుక VWA అనేటువంటి ఒక AI బేస్డ్ సిస్టమ్ కనుక గ్లోబల్లో లాంచ్ అయితే మొత్తం యావత్ ప్రపంచం దృష్టి అంతా కూడా దాని మీద కేంద్రీకృతం అయ్యేలాగా మన యాష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. హీఈస్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అని చెప్పి నిన్న డాక్టర్ బిల్ విలియమ్స్ గారు ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. అది ఇందులో ఎంతమంది చూశారో లేదో తెలియదు, ఏదో వాస్తవం. ఎందుకంటే ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మనం సిస్టమ్ని నమ్మాలి. ఓకే, నమ్మకుండా మనం ఎవరో ఏదో చెప్తున్నారు, డిసెంబర్ దాకా రాదు, సెప్టెంబర్ దాకా రాదు, ఆగస్ట్ దాకా రాదు అని చెప్పడం, అది చెప్పొచ్చు, వాళ్ళకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు చెప్పొచ్చు. కానీ మనకి ఏదైతే యాష్ గారు చెప్తున్నారో అది మనకి ప్రామాణికం కాబట్టి ఎవరో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇన్ని విషయాలు ప్రతిరోజు మనకి ఏదో రూపంలో మనకి ఎల్సీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఇన్స్పిరేషన్గా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. దాంతోపాటుగా మనకందరికీ సుపరిచితమైనటువంటి మురుగేషన్ అయ్యర్ గారు కూడా ప్రతిరోజు మెసేజ్ రూపంలో మనకి మోటివేట్ చేస్తూనే ఉన్నారు సిస్టమ్ గురించి. అతనికి ఉన్నటువంటి ఈ 40 years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్తో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం మనకి సిస్టమ్ అన్నది లాంచ్ అవుతుంది. ఇదే నిజం. అది ఏ రూపంలో వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని మనకు తెలియకపోయినా సిస్టమ్ రావడం మాత్రం తథ్యం. అది ఒకేసారి ఏమి ఓవర్నైట్లో జరిగిపోవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. సో కాబట్టి వెయిట్ ఫర్ యాష్ అంతే. అది మీన్ వైల్ మీ గ్రూప్లో ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళని నమ్మండి, వాళ్ళతోనే ట్రావెల్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించి మనకి ఇస్తున్నారు. వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ సంపాదించడం అంత ఈజీ కాదండి. ఒక ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి మనం చాలా కొన్ని గంటలు మనం కేటాయించాలి. అలాంటిది
మనలో కొంతమంది ఆ కొన్ని వాళ్ళ సమయాన్ని పర్సనల్ టైంని కేటాయించి మన కోసం ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి మనకి ఇచ్చి మనల్ని ఆనందంగా ఉంచుతున్నారంటే వీ షుడ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. కాబట్టి రెస్పెక్ట్ యువర్ స్పాన్సర్స్, రెస్పెక్ట్ యువర్ టీమ్ మెంబర్స్. ఓకే సార్. సో బీ బ్రేవ్, బీ పాజిటివ్. సిస్టమ్ ఎప్పుడు చాలా అద్భుతంగా నడుస్తుంది కాబట్టి జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. వీఆర్ సో ఇన్ టు విన్ ఇట్. నిన్న మనం చూసినట్లయితే విక్టరీ విత్ యాష్లో మనకి మన సర్కిల్లో 1000 లింక్స్ ఉండేవి కదా, అది ఇప్పుడు అన్లిమిటెడ్గా మార్చడం జరిగింది. అయితే అన్లిమిటెడ్గా అని ఎలా చెప్తున్నాం మనం అంటే, అక్కడ మనకి సర్కిల్లో 1000 అనే నెంబర్స్ ఏం కనిపించట్లేదు. అంటే దాన్ని మనం అన్లిమిటెడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించుకోవచ్చు. రైట్. అంటే ఇది అర్థం ఏంటంటే మనం గ్లోబల్ లాంచ్కి సంసిద్ధమై ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్, డైరెక్ట్ ఇండికేషన్. దాంతోపాటుగా మన ఎల్సీ మెంబర్స్ అయినటువంటి క్రిస్ జాన్సన్ అవనివ్వండి, లేకపోతే డాక్టర్ బిల్ విలియమ్స్ అవనివ్వండి, ఇంకెవరైనా అవనివ్వండి, వాళ్ళు పెట్టే పోస్టుల ద్వారా మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే అది కూడా సేమ్ మనకి గ్లోబల్ లాంచ్కి లీడ్ చేస్తుంది. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది చాలా రకాలుగా మనం వింటున్నాం. కాకపోతే మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ అన్నది మన యాష్ గారి దగ్గర నుంచే రావాలి. సో మేము అనుకుంటుంది ఏంటంటే యాష్ గారు ఖచ్చితంగా మనకి లైవ్లోకి వస్తారు. ఆ లైవ్ అన్నది పబ్లిక్ లైవ్ ఉంటుందా లేకపోతే ప్రైవేట్ లైవ్ ఉంటుందా? అంటే పబ్లిక్ లైవ్ అంటే ఏంటంటే ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడడం, అది పబ్లిక్ లైవ్. ప్రైవేట్ లైవ్ ఏంటంటే ఓన్లీ మన ఫౌండర్స్తో మాత్రమే మనం అతను ఇంటరాక్ట్ అవ్వడం, అది ప్రైవేట్. ఓకే. కాబట్టి నాకు తెలిసి యాష్ గారు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి కంపెనీలో జరుగుతున్న విషయాల గురించి కానీ, కంపెనీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి ఒక దాని గురించి కానీ మనకి స్పష్టంగా ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీకు ఎవరైతే సపోర్ట్గా ఉండి ప్రతి విషయాల్లో మీకు ప్రాపర్గా లీడ్ చేస్తున్నారో వాళ్ళతో మీరు కంటిన్యూ చేయండి. అంటే మీ బ్లెస్సర్స్ మీరు కంటిన్యూ చేయండి. ఇప్పటి వరకు మీకున్న ఆల్టర్నేటివ్ మెయిల్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఆల్టర్నేటివ్ మెయిల్స్ అన్నీ కూడా లైవ్లో ఉండే విధంగా చూసుకోండి. ప్రతిరోజు కూడా మీ ఓఎస్ని మరియు విడబ్ల్యూఏ విక్టరీ విత్ యాష్లో కూడా లాగిన్ అయ్యి అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే గమనించండి. ఎందుకంటే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అందులోనే వస్తుంది. ఈ టైంలో మనం చాలా ఫోకస్డ్గా ఉండాలి. కాబట్టి జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. రిమైనింగ్ అన్నీ కూడా యాష్ గారు వచ్చి తన పబ్లిక్ వెబినార్లో మనందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. సైనింగ్ ఆఫ్.